మోడీ హయాం 10 సంవత్సరాల్లో ఎవ్వరు సాధించలేము ఇవి అనుకున్నయన్ని సాధించాడు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆర్టికల్ 370 రద్దవుతుందని ఎవరు అనుకోలేదండి. ఇది మాత్రం నిజం. అది మోడీకే సాధ్యమైంది. ట్రిపుల్ తలాక్ రద్దు గూడా ఎవరు ఊహించలేదు. అక్కడ దాకెందుకండి. రామ మందిరం సఫలీకృతం అవుతుందని గూడా ఎవరు ఊహించుకోలేదు. ఎందుకంటే ఇది ఎవరికి అందనంత దీంట్లో ఉండిపోయిన ఇవెటు రావు, ఈ దేశంలో ఇవి జరగవు అనేటువంటి నిరాశలో ఉన్నటువంటి జనాలకి మోడీ కాదు నేనున్నాను సాధించగలనని చెప్పి చూపించాడు. అందులో చివరికి చట్టసభల్లో మూడింట ఒక వంతు మహిళలకి రిజర్వేషన్ కూడా ఎవ్వరు కూడా సాధించలేరు. ఇది కూడా ఊరికినే ఇక్కడ చెప్పే మాటలు తప్పితే ఎవరి వల్ల సాధ్యం కాదు అనుకున్నటువంటి దాన్ని కూడా మోడీ సాధించాడు. మరి ఇన్ని సాధించిన మోడీ ఇంకొక్కటి ఇంపార్టెంట్ ఎన్నికల వాగ్దానంలో మిగిలిపోయింది. అదే అందరికీ ఒకే పౌర చట్టం. ఎందుకుండాలండి? మతాలను బట్టి చట్టాలేంటండి? కులం వద్దంటారు, మతం వద్దంటారు, పెద్ద పెద్ద ఉదారవాదులుగా మాట్లాడతారు. మళ్ళా వాళ్ళే ఇయన్నిటిని ఎంకరేజ్ చేస్తారు. ఇవాళ అది కూడా అమలు జరిగేటువంటి అవకాశాలు మెండుగా వచ్చాయి. అది ఇవాళ నేను చెప్పేది. ఏంటంటే, ప్రయోగాత్మకంగా ముందు ఉత్తరాఖండ్‌లో అమలు చేయబోతున్నారు. నిన్ననే శుక్రవారం ఫిబ్రవరి 2వ తేదీ 5గురు కమిటీ జస్టిస్ రంజనా దేశాయ్ ఆధ్వర్యాన ఏర్పడినటువంటి కమిటీ ప్రభుత్వానికి తన నివేదికనిచ్చింది. శనివారం అంటే ఇక్కడ అమెరికాలో ఈరోజు ఆల్రెడీ మీ దగ్గర ఇప్పుడు నిన్న ఆల్రెడీ క్యాబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించబోతున్నారు. శనివారం. మరి ఆ తర్వాత ఫిబ్రవరి 5 నుంచి 8 మధ్య అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అందులో దీన్ని తీసుకొచ్చి 6వ తేదీ తీసుకొచ్చి 8వ తేదీలోపు దీన్ని ఆమోదిస్తారనేది కూడా స్పష్టం. దాంట్లో ఇంకా డౌట్ లేదు. ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి బీజేపీకి ఆటోమేటిక్‌గా చీఫ్ మినిస్టర్ చెప్పిన తర్వాత జరగకుండా ఉండే అవకాశాలు ఏముండవు దీంట్లో. సాధ్యమైనంత వరకు ఏముండవు. దీంట్లో అసలు ఏంటి సాలియంట్ ఫీచర్స్ ఏంటి? మనకొస్తున్నటువంటి వార్తలను బట్టి ఏంటంటే ఇవన్నీ ఏంది? పెళ్ళికి సంబంధించి, విడాకులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, వారసత్వ హక్కులకు సంబంధించి, దత్తతకి సంబంధించి మతాల్ని బట్టి కాకుండా భారతదేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం. సింపుల్‌గా చెప్పాలంటే ఇదండి దీని చట్టం. దీంట్లో వివాదం ఏముందండి? ఎవరి మతాచారాలు వాళ్ళు పాటించుకోండి పెళ్ళిళ్ళలో. ఏమీ ఇబ్బంది లేదు. చట్టం అదే చెప్తుంది. చేయబోయే చట్టం అదే చెప్తుంది. ముస్లింలు ముస్లిం మతాచారాల ప్రకారంగా, హిందువులు మతాచారాల ప్రకారంగా, క్రైస్తవులు క్రైస్తవ మతాచారాల ప్రకారంగా, మీ మీ మతాచారాల ప్రకారంగా పెళ్ళిళ్ళు జరుపుకోండి. దానికెక్కడా ఈ చట్టం అడ్డు రాదు. కాకపోతే అక్కడి నుంచే అక్కడ పెళ్లి అయిన తర్వాత కనుక మళ్ళా ఇద్దరికి సరిపోక ఎప్పుడైనా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పటి వరకు ఏంటంటే మహిళలకు అన్యాయం జరుగుతుంది కొన్ని చోట్ల. అది ఇక ఉండదు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్టియన్ అయినా విడాకులు అందరికీ ఒకటే చట్టం ఉంటది. ఈ హలాలా, ఇద్దత్తులు లేకపోతే ఇంకేదేదో ఉన్నాయి కదా! ఏముండవింక. హిందువుల ఇది కాదు, క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు కాదు. అందరికీ ఒకటే చట్టం ఉంటది. కాబట్టి అది ఆహ్, స్ అక్కడ ఆ వివక్ష ఉండదు. అలానే పెళ్లి ఒక్క స్త్రీనితోనే చేసుకోవాలి. బహుభార్యత్వం నిషేధం. మంచియే కదా ఇవన్నీ కూడా.
ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? మహిళలకు ఉపయోగపడతాయి. అది మర్చిపోవద్దు. మహిళా సాధికారతకు ఉపయోగపడతాయి. అలాగే మీకు ఆస్తిలో సమాన హక్కు. ఇది కూడా మహిళలకు ఉపయోగపడుతుంది. అట్లనే వారసత్వంగా సంక్రమించే ఆస్తిలో కూడా సమాన వాటా. ఇది కూడా మహిళలకి ఇన్నాళ్ళ జరుగుతున్న అన్యాయాన్ని తొలగిస్తుంది. దత్తత తీసుకునే విషయంలో పౌరులందరికీ ఒకటే పద్ధతి. అంటే ఇప్పటివరకు ఆ సిస్టమ్స్ కొన్ని మతాల్లో అసలు లేవు. క్రిస్టియన్స్‌లో, ముస్లిమ్స్‌లో, పార్సీల్లో లేవు. ఇక నుంచి అందరికీ దత్తత తీసుకునే అవకాశం ఉంటది. ఒకే చట్టం ఉంటది. అక్కడ ఒక మతానికి సంబంధించింది లేదు. అయితే అదే టైంలో ఆదివాసులకి, ట్రాన్స్‌జెండర్స్‌కి ఈ చట్టం వర్తించదు. ఎందుకంటే ఆదివాసులది మతంతో సంబంధం లేదు. అది హిందూ మతం తీసుకున్న ఆదివాసులైనా, క్రిస్టియన్ మతం తీసుకున్న ఆదివాసులైనా వేల సంవత్సరాల నుంచి వాళ్ళకొస్తున్నటువంటి అనాది సంస్కృతి డిఫరెంట్‌గా ఉంది కాబట్టి దాంట్లో జోక్యం చేసుకోదు. పెళ్లి కనీస వయసు ఇది కరెక్ట్‌గా తెలీదు నాకు. కనీస వయసు మహిళలకి 18, పురుషులకి 21 ఉంటదని, దాన్ని మార్చకపోవచ్చనేది ఒకటి తెలుస్తా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ వచ్చింది గదా! పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండటం. లివ్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్. దీనికి కూడా ఒక నిబంధనలు తీసుకొస్తున్నారట. వింటన్నది. అది 1, 2 రోజుల్లో అయన్నీ బయటకొస్తాయి. మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఉండాలి. పెద్దల అనుమతి ఉండాలి. ఇవన్నీ కామన్ నిబంధనలండి. ఇవన్నీ దాదాపు 3 పేజీల నివేదిక. ఎందుకంటే దాంట్లో లీగల్ ల్యూమినరీస్ జడ్జీలతో ఇద్దరున్నారు దాంట్లో. సో, రకరకాల మహిళా హక్కులకు సంబంధించిన వాళ్ళున్నారు. సో, కాబట్టి ఏంటంటే 300 పేజీలు, 400 సెక్షన్‌లతోటి ఈ నివేదిక రూపొందించారట. ఇది గనక ఉత్తరాఖండ్‌లో సక్సెస్ అయితే దేశం మొత్తం అమలు చేయాలనేటువంటి భావనలోకొచ్చారు. నా దృష్టిలో ఇది 50% ఉన్నటువంటి మహిళలకి అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పారద్రోలిన వాళ్ళవుతారండి. నిజం చెప్పాలంటే మహిళలకు సమాన న్యాయాన్ని కల్పించబోతున్నారు. ఒక్కటి చెప్పండి. ఇంతకన్నా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించగలిగినటువంటి రోజు ఇంకేమన్నా ఉంటదా? దానికి చరితార్థుడు మోడీ. ఆయనే ఎట్లయితే మిగతాయి సాధ్యం కాదనుకున్నయి సాధ్యం అయినయ్యో, ఇది కూడా సాధ్యం కాదనుకున్నది చాలా జాగ్రత్తగా ముందుగా ఒక రాష్ట్రంలో అమలు చేసి, ఒపీనియన్ తీసుకొని, ఎన్నికల ముందు దాంతోటొచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ తీసుకొని, ఎన్నికలు జరిగిన తర్వాత జరపబోయే పెద్ద బిగ్ టికెట్ రిఫార్మ్ ఏదన్నా ఉందంటే మోడీ ఇదే. దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నాడు. హ్యాట్స్ ఆఫ్. మహిళలు జీవితంలో మర్చిపోకూడదండి దీన్ని. ఎందుకంటే ఇది ఒక్కటే కాదండి. ఒక్కసారి చూద్దాం అసలు ఆయన హయాంలో జరిగినది చూస్తే. చెప్పాను గదా! చట్టసభల్లో రిజర్వేషన్ ఎవరు ఊహించలేనిది అద్భుతమైనటువంటి పథకం అండి. అంతకన్నా ఒక సంక్షేమ పథకాలు చూడండి. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ 10,00,00,000 ఇస్తే, గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారంగా ఇళ్ళు కట్టిచ్చిస్తే, ఇళ్ళు అన్నీ కూడా మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశారు. సంక్షేమ పథకాల్లో ఏదైనా తీసుకోండి మీరు. ఆయన తీసుకున్న పథకాలు ప్రధానంగా మహిళలకు మేలు చేశాయి. ఉదాహరణకి ఇంటింటికి తాగునీరు. ఇవాళ తీసుకున్నటువంటి పథకం 13,00,00,000 మందికి కొత్తగా ఈ పథకంలో ఇవ్వటం జరిగింది. ఇంకా కొంతమందిని వచ్చి ఈ 2024 కల్లా పెద్ద ఉధృతంగా జరగబోతుందది. మహిళలకు ఉపయోగం. తర్వాత ఇంటింటికి టాయిలెట్ కట్టించాడు. మహిళల ఆత్మగౌరవానికి ఉపయోగం. మహిళా ఉద్యోగులకి మెటర్నిటీ లీవ్‌ని 26 వారాలు పెంచటం జరిగింది. మహిళా ఉద్యోగులకు ఉపయోగం. అట్లానే ముస్లిం మహిళలు హాజ్ యాత్రకెళ్ళేవాళ్ళు అదివరకు ఒక్కరే వెళ్ళటానికి అవకాశమే లేదు. ఇవాళ అవకాశాన్ని కల్పించింది ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఒకటి కాదండి, మీరు స్వాతంత్రానంతరం మహిళల హక్కుల కోసం ఇంతగా
సాధికారత కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం లేదని చెప్పొచ్చు. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. మహిళల విషయంలో చూసుకున్నప్పుడు నిజం చెప్పాలంటే మహిళల సాధికారతకి ఇంతగా కృషి చేసినటువంటి నాయకుడు కూడా ఇంతవరకు మన స్వాతంత్రానంతరం చూడలేదండి. అందులో భాగమే రాబోయే అందరికీ ఒకే పౌర చట్టం. మోడీ చరితార్థుడు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.